ఇక్కడ వేదికపై ఉన్న శాసనసభ్యులు నేనవర్ బాలు నాయక్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అందరికీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇక్కడికి మాకు సమయం కేటాయించినందుకు. అదేవిధంగా మా తోటి లబ్ధిదారులందరికీ నమస్కారాలు. అయితే ఇక్కడ మేము వేచి చూస్తున్నాం సార్. అంటే ప్రభుత్వం మారిన తర్వాత పనులు అయితే అని చాలా రోజులు వేచి చూసాం. అంటే ఒకరోజు సార్ వచ్చారు, 1 monthలో కంప్లీట్ చేస్తారని చెప్పారు. ఏదైనా పని అనుకున్నప్పుడు ఒక 10 రోజులు అటు ఇటు అవుతుంది, అది సర్వసాధారణం. కానీ అదంతా చూసిన తర్వాత మాకేమనిపించిందంటే మేము సార్ దగ్గరికి చాలా లేటుగా వెళ్ళామనిపించింది. ఒకవేళ మనం సార్ గెలిచిన 10 రోజుల్లో వెళ్ళుంటే మనం ఈ రోజుకి వచ్చి సంవత్సరం అయ్యేది. ఎందుకంటే అంత పట్టుదలతో పని చేయించినటువంటి సార్కి మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. మేము వెళ్ళిన ఎప్పుడైనా సరే సార్ భోజనం చేసే చైర్ వరకు మమ్మల్ని తీసుకెళ్ళి ఓపికతో మా సమస్యను విని ఓకే అన్నీ నేను చేపిస్తాను అని మాకు ధైర్యం చెప్పి పంపించేవారు. మేము అనుకునేది వెళ్ళినప్పుడు కలుస్తారో లేదో, టైం ఇస్తారో లేదో అని. పోవడమే ఆలస్యం. సార్ పక్కన ఉన్న వాళ్ళు ఏంది సమస్య అంటున్నారు. పక్కన ఉన్న వాళ్ళే మా సమస్య ఏంది అని సార్ దగ్గరికి తీసుకెళ్లేంత ఫ్రీడమ్ అక్కడ ఉంది. అంటే ఆ వాతావరణం మనం అందరం అంచనా వేసుకోవచ్చు అక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంది. సమస్య అని తలుపు తడితే ఖచ్చితంగా అక్కడ పని జరుగుతుంది. ఒక జనతా గ్యారేజ్ సినిమాలా కనపడ్డది అక్కడ. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్.